హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు 3 మీటర్స్లో అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకుంటారనేది నేను మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను మొన్న మీకు కటింగ్ చూపించాను కదా, సో ఇవాళ వచ్చి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. నెక్ కూడా జస్ట్ ఒక చిన్న స్టార్ లాగా అనమాట, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇవి వచ్చేసి క్యాన్వాస్ పైన నేను కట్ చేసుకున్నాను నెక్ పీస్లు. బ్యాక్ నెక్ వచ్చి యాజ్ యూజువల్ మామూలుగానే జస్ట్ రౌండ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మాత్రం రౌండ్ కాకుండా ఒక చిన్న స్టార్ లాగా వస్తుంది. సో అలా ముందుగా మనం థ్రెడ్ తీసేసి ఈ విధంగా క్యాన్వాస్ పైన నీడిల్తో స్టిచ్ ఒకటి వేయడం వల్ల ఏంటంటే అటు ఇటు ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఇది నేను చాలా వీడియోస్లోనే చెప్పాను కనుక నేను కటింగ్ చూపించేదంతా కూడా నేను స్కిప్ చేశాను ఇక్కడ. సో మనం అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత నెక్ పీస్ క్లాత్ ఏదైతే ఉందో మనం క్యాన్వాస్ పైన ఈ విధంగా చుట్టూ కూడా ఒక పావించి నుంచి ఒక అరించి వరకు మనము ఈ విధంగా చుట్టూ క్లాత్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మనం షేప్ తర్వాత ఒకేసారి క్లాత్కి మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ షేప్ అనేది కట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ విధంగా ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము. మనం క్యాన్వాస్ ఎలాగైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటామో సో సేమ్ దానిపైనే మనం నెక్ పీస్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాం. సో అదేవిధంగా మనము ఫ్రంట్ పార్ట్ కూడా. సో ఫ్రంట్ పార్ట్ వచ్చి మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. నేను నెక్ ఏ షేప్ పెట్టాను అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఐ థింక్ ఇప్పుడు మీకు నీడిల్ దిగిండేది వచ్చి మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. బాగా కనిపించాలి అంటే మనం మళ్ళీ మార్క్ డిష్తో ఒకసారి పైన డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. సో చుట్టూ ఈ విధంగా మనము ఒక పావించో అరించో మనం ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్యకి ఫోల్డ్ చేసి కొంచెం మనకు మధ్యలో అన్నట్లు ఒక గుర్తు అనేది పెట్టుకోవాలన్నమాట, ఖర్చు పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చి టాప్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అలాగే టాప్ క్లాత్ రెండు కూడా మనం ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటి దగ్గర క్యాన్వాస్ అనేది పెట్టాలి. సో టాప్ క్లాత్ పైన మనము క్యాన్వాస్ పెట్టడం వల్ల మనం దీన్ని రివర్స్ చేస్తామన్నమాట మళ్ళీ, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది మనం రివర్స్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ పైకి వెళ్ళిపోతుంది. సో స్టిఫ్గా ఉంటుందన్నమాట. ముందుగా అయితే ఇవన్నీ కదలకుండా జస్ట్ స్ట్రైట్ స్టిచ్ అనేది కొంచెం మధ్యలోకి వేసుకుంటాము. తర్వాత ఇప్పుడు నేను నెక్ షేప్ అనేది తీస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది, ఇది బ్యాక్ నెక్ అనమాట. మ్యాక్సిమం బ్యాక్ అనేది రౌండే బాగుంటుంది. మనం ఏదన్నా కొంచెం మోడల్ డ్రెస్సు కొంచెం బాగుండేది అనేటట్లయితే లాంగ్ ఫ్రాక్ అలాంటి వాటికైతే మనము డ్రాప్ నెక్ అని ఓపెన్ నెక్ అని అలా పెట్టుకోవచ్చు. సో ఇది జస్ట్ డైలీ వేర్ కోసం అంబ్రెల్లా ఫ్రాక్ కనుక నేను జస్ట్ యూ షేప్ పెట్టుకున్నాను. సో మనం ఈ విధంగా నెక్ ఒక లైన్ వేసుకున్న తర్వాత ఆ షేప్ కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ పావించు వదులుకొని కట్ చేసి ఖర్చు పెట్టేసుకోవాలి క్రాస్ ఉన్న చోటంతా కూడా. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం దీన్ని తిప్పించేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనం క్యాన్వాస్ పర్ఫెక్ట్గా పెట్టాం కనుక మనకు నెక్ షేప్ అనేది సిట్టింగ్ అనేది పొజిషన్ చాలా క్లియర్గా ఉంటుంది. మనం క్యాన్వాస్ పెట్టడం వల్ల ఒక మంచి లుక్ వస్తుందన్నమాట, అంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది క్యాన్వాస్ వేయడం వల్ల. సో ఈ స్టిచ్ అయిన తర్వాత మనము లైనింగ్ క్లాత్కి మాత్రం మనము క్యాన్వాస్ బ్యాక్ పీస్ ఉంది కదా, సో అది మనం జాయింట్ పీస్ అనేది అటాచ్ చేసేస్తున్నాము. సో టాప్ క్లాత్ని కొంచెం మనం పక్కకు లాగేసుకొని మనం ఇంకా అవుట్లైన్ స్టిచ్ వేయలేదు కనుక పక్కకు జరుగుతుంది. సో ఈ విధంగా మనం పక్కకు జరిపేసేసి లైనింగ్కి ప్లస్ క్యాన్వాస్కి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాము. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనము టాప్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా మనము జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
సో ఈ విధంగా మనం జాయింట్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా చుట్టూ ఉంది కదా మనకు పావించి హాఫ్ ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా అనేది వదులుకుంటాం కదా, సో అదంతా కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట ఈ స్టిచ్ తర్వాత. సో స్టిచ్చింగ్ అనేది నిజంగా చాలా ఈజీ అండి. కాకపోతే నేర్చుకునేటప్పుడు చాలామంది మనం ఫస్ట్ దేనికైనా కష్టపడ్డాం, భయపడ్డాం కామను. కాకపోతే మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వర్క్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశాక మళ్ళీ అయితే తిరుగుండదు. ఇది నిజం చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది లేడీస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, సో స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము కాకపోతే చాలా భయంగా ఉంది అని, సో ఆ కటింగ్ దగ్గర భయపడ్డము అండ్ మిషన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలియకుండా భయపడ్డము. సో ఇవన్నీ కూడా ఉన్నాయి చాలామంది దగ్గర. సో అవన్నీ ఫస్ట్ మనం నేర్చుకొని తీరాలి అనేది మాత్రమే ఆలోచించండి. సో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే వర్క్ నేర్చుకోండి. నిజంగా చెప్తున్నాను, ఒక ప్రౌడ్ అనమాట నాకు. నేను నేర్చుకోవడమే కాకుండా నేను 10 మందికి నేర్పించాను, ఉపాధి చూపించాను. ప్లస్ నా చేతిలో పనుంది అనేది ఒక ధైర్యం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మన లేడీస్కి. సో ఎందుకో చెప్పాలనిపించింది. చాలామంది కామెంట్స్లో స్టిచ్చింగ్కి సంబంధించిన డౌట్స్ అడుగుతుంటారు. సో అందుకోసం అనమాట. సో మనకు అలా ఒక పార్ట్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రాసెస్ మనము ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుంటున్నాము. సేమ్ మనం అలానే స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మనకి ఎక్కువ కరూస్ లేవు కనుక కరూస్ ఉన్న చోట అండ్ మూలలు కూడా మనం ఒకసారి ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా తిప్పించేసుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇది నాకు డైలీ వేర్ కోసమే నేను స్టిచ్ చేసుకుంటున్నాను కనుక నేను హెవీగా ఏం నెక్స్ అయితే పెట్టట్లేదు ఇక్కడ. నాకు ఈ క్లాత్ కూడా నేను మెటీరియల్ తీసుకునింది వెంకటరమణ కట్ పీసెస్ అని చెప్పి నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా వ్లాగ్స్లో చూపించాను. సో నాకు ఇది 100 రూపీస్ పడింది మీటరు. సో 3 మీటర్స్ అనమాట. 3 మీటర్స్ వచ్చి 300 రూపీస్ పడింది. అండ్ లైనింగ్ వచ్చేసి నేను ఓన్లీ టాప్ పార్ట్కి మాత్రమే వేసుకుంటున్నాను. టాప్ పార్ట్కి మాత్రమే అంటే మనకు మీటర్ కన్నా ఇంకా తక్కువే పడుద్ది. ఒక 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. సో నాకు మొత్తానికి ఒక 380లో నాకు 340లో నాకు ఈ ఫ్రాక్ అనేది వచ్చింది. సో మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ విధంగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. బోలెడన్ని మోడల్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, మన పిల్లలకి స్టిచ్ చేయొచ్చు. సో చాలా బెనిఫిట్సే ఉంటాయి. సో చాలామంది అడుగుతున్నారు కదా, సో అందుకే చెప్తున్నాను. సో ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట అవుట్లైన్ అనేది. సో నేను ఆల్రెడీ చెప్పిన మ్యాటర్ చోట మాత్రమే నేను మిగిలినటివి మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలానే చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్కి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎలాంటివి స్టిచ్చింగ్ వీడియోస్లో కావాలన్నా కూడా కింద కమెంట్స్లో నాతో చెప్పినట్లయితే నేను ఆ వీడియోస్ కూడా నేను మీకోసం చేస్తాను. ఓకేనా? సో మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు ఇలా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి మనము జాయింట్ చేసుకోవాలి. జాయింట్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే డబల్ స్టిచ్ కంపల్సరీ అనమాట. సో డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తామన్నమాట. సో స్ట్రాంగ్గా ఉండడం కోసం అండ్ షోల్డర్ పైన మనకు ఒత్తుగా ఉంటుందన్నమాట. మనం ఇలానే వదిలేస్తే చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా మనం పైనుంచి ఏంటంటే ఒక స్టిచ్ వేయడం వల్ల అక్కడ ఫోల్డ్ అయిన క్లాత్ ఏంటంటే కొంచెం అణుగుతుంది. సో మనకు అక్కడ ఒత్తుగా ఉండదన్నమాట. సో బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏదన్నా కొంచెం ఎక్స్ట్రాస్ ఏదన్నా వచ్చినట్లయితే మనం కొంచెం అడ్జస్ట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. సో బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ బాగా యూజ్ అవుతాయి అండ్ యూజ్ అవుతున్నాయి అని కూడా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చి నెటెడ్లో తీసుకున్నాను. సో నాకు ఇది మీటర్ వచ్చేసరికి నాకు 120 రూపీసో 150 రూపీసో పడింది. కానీ నాకు హ్యాండ్స్కి వచ్చి పావు మీటరే సరిపోతుంది అనమాట, అంటే 30 రూపీసే. సో లైనింగ్ ఎలాగో నేను తీసుకున్నాను కనుక దీని ఏంటంటే జస్ట్ కుట్టి తిప్పిచ్చేస్తున్నాను అంతే. కొంచెం లుక్ ఉండడం కోసం అంతా ఒకటే మొత్తం యూనిఫామ్ లాగా కాకుండా
కొంచెం నెట్టెడ్. ఇది కూడా నేనేంటంటే దీనికోసమని కాదు. ఆల్రెడీ ఎప్పుడో ఇంతకుముందు తీసి పెట్టినాను. సో, అది నా దగ్గర ఉంటే నేను హ్యాండ్స్‌కి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాననమాట. మేబీ మనం ఈ క్లాత్ ఇప్పుడు కొనుక్కోవాలన్నా కూడా ఒక పావు మీటర్ అంటే ఒక 30 రూపీస్ అలా సరిపోతుంది. తీసుకోవాలా మనం సపరేట్గా అంటే ఉంది కదా అన్నట్లు నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో మనము హ్యాండ్స్ అనేది జస్ట్ కుట్టి తిప్పించేసాను ఇక్కడ అంతే. నెక్స్ట్ వచ్చి షోల్డర్ దగ్గర మనం ఖర్చు పెట్టాం కదా, సో ఆ ఖర్చు అండ్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ టాప్ బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాము. సో మనం హ్యాండ్స్ అనేది ఎప్పుడు అటాచ్ చేసినా కూడా షోల్డర్ టు షోల్డర్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో షోల్డర్ దగ్గర హ్యాండ్ పీస్ దగ్గర షోల్డరు ప్లస్ టాప్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. సో ఈ విధంగా మళ్ళీ మనము అక్కడికి ఎండ్ అయిపోయాక మళ్ళీ మనం తిప్పించి షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపుకు స్టిచ్ వేసుకోవాలి. వన్స్ ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టిచ్చింగ్ అనేది కొంచెం మనం శ్రద్ధగా నేర్చుకున్నామంటే నిజంగా చాలా ఈజీ అండి. సో ఈ విధంగా మనము రీస్టిచ్ కూడా అంటే డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం అనమాట. సో ఇంకా అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము అంబ్రెల్లా టాప్ తీసుకున్నాం కదా, సో బాటమ్ పార్ట్ వచ్చి మనం అంబ్రెల్లా తీసుకున్నాము అండ్ గోల్ వచ్చి కొంచెం నేను డిఫరెంట్గా కట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ సైడ్లో పీసులు తక్కువ వచ్చాయి కదా, సో నేను ఆ పీసెస్కి కూడా క్లాత్ అలానే ఉంచాం కనుక సో ఇప్పుడు అవన్నీ కూడా ఒకసారి మనం జాయింట్ వేసేసుకొని ఇవి జాయింట్ వేసేటప్పుడు మనము ఒకసారి ఫోల్డింగ్స్ దగ్గర పిన్ చేసేసుకున్నామంటే ఈ క్లాత్స్ అనేవి కదలకుండా ఉంటాయి. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జాయింట్స్ వేయాలి అనేది ఒకసారి మనం గుర్తుపెట్టేసుకొని ఈ విధంగా మనము జాయింట్స్ అనేది వేసేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసామంటే మనకు ఒక మంచి లుక్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇలానే వేసి వదిలాము అంటే అక్కడ జాయింట్ లాగా పైకి కనిపిస్తూ ఉంటుంది, బట్ పైనుంచి మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసినట్లయితే అది ఫోల్డ్ అయిపోతుంది అనమాట లోపలికి. సో మనకు ఒక మంచి లుక్ ఉంటుంది. స్టిచ్ కనిపించినా కూడా మనకు అక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మనకు రెడీమేడ్ లుక్ లాగా ఉంటుందన్నమాట. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇన్ కేస్ కుట్లు ఒకవేళ పోకుండా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పైనుంచి కూడా స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. సో ఇలా మనం జాయింట్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఈ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనము ఆల్రెడీ ఒక షేప్ మనం తీసుకున్నాం కనుక వాటికి అనుగుణంగా ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ను వచ్చి మళ్ళీ ఈ విధంగా తిప్పించేసేసుకొని సో ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ ఎక్స్ట్రా వచ్చినదంతా కూడా మనము కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. నేనేంటంటే మధ్య పార్ట్ వరకు కొంచెం స్ట్రైట్ లాగా తీసుకున్నాను, తర్వాత కొంచెం అంటే మనకు మిడిల్ పార్ట్ వచ్చి 36 ఉంది, ఈ విధంగా సైడ్ పార్ట్ వచ్చి 28 ఉందన్నమాట. సో సైడ్లో వచ్చి క్రాస్ వస్తుంది, ఫ్రంట్ వచ్చి కొంచెం స్ట్రైట్ వస్తుంది అనమాట. కొంచెం లుక్ అనేది బాగుంటుంది అన్నట్లు ట్రై చేస్తున్నాను, బట్ అక్కడ కార్నర్స్ వచ్చి మరీ కార్నర్ లాగా కాకుండా కొంచెం కోలగా అంటే క్రాస్ ఉండేలా నేను చూసుకొని క్రాస్ అనేది తీస్తున్నాను అనమాట. సో ఇది వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంది. సో మనం అంబ్రెల్లాలో షేప్స్ అనేవి మనకు నచ్చినట్లు మనం ఎలాగైనా మనం షేప్ అనేది తీసుకోవచ్చు. సో కంప్లీట్ రౌండ్ తీసుకోవచ్చు, జస్ట్ యూ తీసుకోవచ్చు, వి తీసుకోవచ్చు. సో అలా అన్నమాట. సో మనం ఇంకా అవన్నీ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత అండ్ నాకు ఇక్కడ బాటమ్ పార్ట్ ఏంటంటే ఒకవైపు మాత్రమే ఓపెన్ వస్తుంది అనమాట. సో మామూలుగా మనం ఏంటంటే ఒకవైపు మాత్రమే ఓపెన్ వచ్చినప్పుడు టాప్ పార్ట్ కంప్లీట్గా రౌండ్ స్టిచ్ వేసేసి దీన్ని అటాచ్ చేస్తాము. కానీ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఇంకొక వైపు కూడా మనము 3 ఇంచెస్ డౌన్ వరకు ఓపెన్ పెట్టుకొని ఇప్పుడు మనము బాడీ పార్ట్ని టాప్ పార్ట్ని సపరేట్గానే
బాటమ్కి జాయింట్ చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం తగ్గించుకోవాలన్నా, లూజ్ తగ్గించాలన్నా, పెంచాలన్నా కూడా మనం ఈజీగా చేసేసేయచ్చు. మన నార్మల్ టాప్ లాగా అనమాట. మన రెగ్యులర్ టాప్స్ ఎలా ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా అలా అనమాట. సో మనం ఇలా జాయింట్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఒకేసారి హ్యాండ్ పీస్ దగ్గర నుంచి కింద ఎండింగ్ వరకు ఒకేసారి జాయింట్ అంటే స్టిచ్ అనేది వేసేసేయచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ చెక్ చేసుకున్నాను. సో హ్యాండ్ లూజ్ నుంచి ఇంకా మనము కింద ఎండింగ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒకదానికి మాత్రం మనం ఓపెన్ పెట్టాం కదా 3 ఇంచెస్, అక్కడికి ఎండ్ అవుతుంది. ఇక్కడ మనము ఆర్మ్ హోల్ దగ్గర మనకు ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం ఆల్రెడీ మనం మార్కింగ్లోనే ఉంటుంది కనుక జస్ట్ ఇంకా చక్కగా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. అండ్ మనకు కనిపించాలి అంటే మాత్రం మనం ఒకసారి మార్కర్తో ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో మనం మామూలుగానే ఇలా స్టిచ్ వేసేటప్పుడే డైరెక్ట్గా మనం ఒకేసారి షేప్ తీసుకొని స్టిచ్ అనేది వేసేస్తాము. అండ్ నేను ఇక్కడ ఏంటంటే దాదాపు 1.5 ఇంచ్ వరకు నేను లోపల ఖర్చుకుండేలా చూసుకున్నాను. సో ఇది వచ్చేసి మనం 3 ఇంచెస్ ఓపెన్ చేసాం కదా, అక్కడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ ఎన్ని కుట్లు ఎక్స్ట్రాస్ కావాలి అనేది 2 కుట్ల 3 కుట్ల అనేది మనం ఎక్స్ట్రాస్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏవి కూడా మనము ఆర్మ్ హోల్ దగ్గర అండ్ కింద నడుము దగ్గర జాయింట్ దగ్గర కూడా మనకు వేస్ట్ పార్ట్లో కూడా మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. సో మనం కావాల్సిన స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉండేదైతే మనము కట్ చేసేసేయాలి. సో సేమ్ మనము ఇంకొక సైడ్ అనమాట. ఇంకొక సైడ్ ఏంటంటే మనకు సైడ్ ఓపెన్ అనేది కింద వరకు ఉంటుంది కనుక ఇంకా పైన హ్యాండ్ దగ్గర నుంచి ఇంకా కింద ఎండింగ్ వరకు మనం స్టిచ్ చేసేసి కింద మనకు అంబ్రెల్లా పార్ట్ వస్తుంది కదా, సో ఆ పార్ట్ని మనం జిగ్జాగ్ చేయొచ్చు లేదా ఫోల్డ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను. సో అది కూడా నేను ఇక్కడ ఆ బిట్ అయితే ఇక్కడ మిస్ అయింది. సో నార్మల్గా మనం ఇదే మిషన్లోనే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. సో చెప్తే అర్థమవుతుంది అనేసి అయితే నేను దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను. సో ఫైనల్లీ అయితే అంబ్రెల్లా టాప్ అనేది రెడీ అయిపోయిందండి. సో వేసుకుంటే అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి లుక్ అనమాట. సో చాలా తక్కువ కాస్ట్లోనే మనకు నచ్చినట్లు మనం స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో నార్మల్ అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ అనమాట. సో కటింగ్ వచ్చి నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇవాళ స్టిచ్చింగ్ చూపించాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడిగేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా ఉంది అనేది అయితే కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.